టీ20 వరల్డ్ కప్ విజయానంతరం థర్స్డే ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలతో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. జై హో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మారుమోగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతీకగా రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ ఎంట్రన్స్ లో కళాకారులు సాంప్రదాయ డాన్సులు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోలు వాయింపుకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ మాస్ డాన్సులు చేశారు. రోహిత్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్ ని ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేక్ ని కట్ చేశాడు. ఇదిలా ఉంటే యుఎస్ఏ కరీబియన్ దీవుల వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండో టీ20 వరల్డ్ కప్ ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని సాధించింది. విశ్వ విజేత టీమిండియా థర్స్డే ఉదయం ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బందితో ముచ్చటించారు. అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరిగింది. భారత జట్టు తొలిసారి 1987లో వన్డే వరల్డ్ కప్ ని గెలుపొందింది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సేన ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి కప్పును గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన భారత్ 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు టీ20 వరల్డ్ కప్ ను గెలుపొందింది. బార్బడాస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడారు. ఒక దశలో దక్షిణాఫ్రికా గెలిచేలా కనిపించినప్పటికీ చివరి 5 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత పేసర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించారు. భారత అభిమానుల కల నెరవేరిన వేళ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్కి సైతం ఇదే చివరి మ్యాచ్ అనే సంగతి తెలిసిందే. భారత రెండోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల భారత ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. గెలిచిన వెంటనే మైదానంలో ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అయితే తాజాగా బీసీసీఐ డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగింది, ఆటగాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే వివరాలను తెలియజేసేలా కొత్త వీడియోను పంచుకుంది. అందులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు ట్రోఫీని ముద్దాడడం, కోచ్ రాహుల్ ద్రావిడ్ సంతోషం, సహాయ సిబ్బంది ప్లేయర్లు ట్రోఫీతో పోజులు ఇవ్వడం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లో ఛేదించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప 32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లతో టాప్ స్కోరర్ గా నిలవగా గుర్ప్రీత్ సింగ్ 33 పరుగులు, నమన్ ఓజీ 25 పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్ లో 1 ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చిన యువరాజ్ సింగ్ బ్యాటింగ్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా రవి బొపారా 2 వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్ 59 పరుగులు, సమిత్ పటేల్ 51 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లో హర్భజన్ సింగ్ 2, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.